దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మీయ లోతు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో యేసు ప్రభువారు సీమోనుకు చెప్పినటువంటి మాట, దోణిను లోతునకు నడిపించుము. ప్రియులారా, ఎంత లోతుకో ఆయన చెప్పలేదు. మనము ఎంతవరకు ఒడ్డును విడిచితిమో, మన అవసరత ఎంత గొప్పదో, ఎంతవరకు సాధ్యమని తోచునో దానిని బట్టియే మన లోతుపాతులు అర్థమవుతాయి. నీళ్ల మీద కాక నీళ్ల లోపలి భాగమున చేపలు ఉంటాయి. ప్రియులారా, అలాగే మన అక్కరలు లోతుగానున్న దేవుని వాక్యమందే తీరును. ఇంతవరకు చదివిన వాక్యమే ఇప్పుడు ఎంతో లోతుగా కనపడుతుంది. క్రీస్తునందలి విమోచనమే రాను రాను పరిశుద్ధాత్మ సహాయమున మహాశక్తి గల తైలముగాను భోజనముగాను ముందుగా పనిచేస్తుంది. మన తండ్రి చిత్తము శాశ్వత క్షేమము భద్రత కలిగించునని పూర్తిగా మన మెరుగు వరకు లోతుకు నడిపించాలి. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మహామహిమతో శాంతితో మధురమైన సముద్రము వలె నుండి అందులో మనము పూర్తిగా పోయి స్వేచ్ఛగా తిరగగల లోతుకు మన ఆధ్యాత్మిక నడవను నడిపించాలి. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు ఆశ్చర్యకరమైన నెరవేర్పుగా పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా మనలను ప్రభుని స్వరూపమునకు మార్చగలిగినంత లోతుగా మనము దిగాలి. మన ప్రభుని రాకడ వరకును ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చగలిగినంత లోతుగా మనము నడవాలి. మన ప్రభు కోరిక అదే. ప్రియులారా, మన మనోనేత్రములు వెలిగింపబడి యేసుతో ఆనందింపగల మహిమను మనము చూచు వరకు లోతుగా వెళ్ళాలి. ప్రియులారా, వీటన్నిటి విషయములో లోతుకు నడవవలనని యేసు ఆజ్ఞాపించుచున్నాడు. మనలను చేసిన ఆయనయే ఈ లోతును కూడా చేశాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీళ్లయందు వెళ్ళుటకు అవి మన దగ్గరే ఉన్నవి. జీవము గల ఈ నీళ్లలో పూర్తిగా మునుగుటకు ఈవేళే మనం అడుగుదాం. యెహెజ్కేలు దర్శనములో ఈ నీళ్లు మొదట చీలమండల వరకును మోకాళ్ళ వరకును తరువాత ఈదవలసినంత లోతుగా ఉండెను. 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, ఈ జీవ జలనదిలో ఎంతవరకు దిగాం? కాళ్ళు మోకాళ్ళు నడుము మట్టుకు కాదు, మన స్వయం పూర్తిగా మునిగిపోవు వరకు దిగవలసినదే. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో పైపైన ఉండేవారముగా కాక ఆధ్యాత్మిక లోతునకు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుదాం. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన.
రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యల నుండి విడుదల దయచేయండి. నేటి పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరికీ అనుగ్రహించండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దిన దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.